సీఎం జగన్ విడుదల చేసిన 2024 మేనిఫెస్టోపై వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్లా చేసేది సీఎం జగన్ చెబుతున్నారని కితాబిస్తుంది కేడర్. వాస్తవాలను ప్రజల ముందు ఉంచారని అభినందిస్తున్నారు. ప్రజలను మోసం చేయకుండా, భ్రమల్లో పెట్టకుండా పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం జగన్ విడుదల చేసిన 2024 మేనిఫెస్టోపై వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్లా చేసేది సీఎం జగనే చెబుతున్నారని కితాబిస్తుంది కేడర్. వాస్తవాలను ప్రజల ముందు ఉంచారని అభినందిస్తున్నారు. ప్రజలను మోసం చేయకుండా, భ్రమలో పెట్టకుండా పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి హరీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. హరీష్, చెప్పండి, మేనిఫెస్టోపై పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారు? వరలక్ష్మి, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి అంశం కొంతవరకు కూడా రాజకీయంగా కూడా ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రధానంగా జగన్ అనేకసార్లు చెప్పారు, ఏదైతే చేస్తామో దాన్నే చెబుతాము, దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్తాం, ప్రజలకి సంక్షేమ పథకాలను అందించడంలో ఇప్పుడు కూడా వెనకడుగు వేసేది లేదని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి అనేక సందర్భాల్లో స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు మరోసారి గత 5 ఏళ్ల కాలంలో, అంటే దాదాపు 58 నెలల కాలంలో ఏదైతే సంక్షేమ పథకాలను అమలు చేశామో వాటినే పూర్తి స్థాయిలో మరోసారి కంటిన్యూ చేయడంతో పాటుగా అమ్మఒడి వంటి పథకాలను నిధులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మేనిఫెస్టో పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా ఎన్నికలకు సమాయత్తం అవుతున్నటువంటి తరుణంలో మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా జగన్ విడుదల చేసినటువంటి సంక్షేమానికి సంబంధించినటువంటి పథకాల అమలు, అదేవిధంగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రజల్లోకి వెళ్లేందుకు రేపటి నుంచి మరోసారి జగన్ ఎన్నికల ప్రచారం మొదలుపెడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లోకి వెళ్లేందుకు మంచి అవకాశంగా భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత నారాయణమూర్తి ఉన్నారు. సార్, చెప్పండి, ఎలా చూడాలి ఇప్పుడు విడుదల చేసినటువంటి మేనిఫెస్టో? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చర్చ ఏ విధంగా ఉంది? దీన్ని తీసుకొని ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళబోతున్నారు? రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా బ్రహ్మాండంగా మరి ఈ మేనిఫెస్టోని చూసి అందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. పార్టీ ఆఫీస్ దగ్గర కూడా కొద్దిసేపట్లో ఈ విజయోత్సవం అందరూ కూడా జరుపుకునే కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతూ ఉన్నారు. లాల్ అప్పిరెడ్డి గారు, ఈ ఆఫీసు ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ విప్, ఆయన కూడా దీంట్లో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, మిగతా సీనియర్ కార్యకర్తలు, చైర్మన్లు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ చూస్తే 2014-19లో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేశారో ఆ 3 పార్టీల కూటమి, ఆ కూటమిని 2019లో వాళ్ళు చేసిన మోసానికి తగిన ప్రాప్తి జరిగింది, తగిన శాస్తి చేశారు ప్రజలు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ప్రకటించిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో 2019లో, ఆ నవరత్నాలని చెప్పినవన్నీ కూడా చేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ 2019 నుంచి 2024 వరకు కూడా పాలన జరిగింది. 2014-19లో ఆయన ఏదైతే కూటమి మేనిఫెస్టో పూర్తిగా నిర్వీర్యం చేసి మేనిఫెస్టోలో ఉన్న అబద్ధాలన్నీ కూడా, వాళ్ళు చేసిన మోసాలన్నీ కూడా నిరూపించడం జరిగింది 2014-19లో. మరి జగన్ గారు ఏ విధంగా చెప్పినవన్నీ చేశారో అదే విధంగా మళ్ళీ 2024 ఈ మేనిఫెస్టోని, బ్రహ్మాండమైన మేనిఫెస్టోని విడుదల చేస్తూ ఆ కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది. నేను చెప్పిందే చేస్తాను, చేసేదే చెప్తాను తప్ప ఇంకోటి ఉండదు నా దగ్గర, చెప్పలేనివి చెయ్యలేనివి చెప్పను, చెప్పిన తర్వాత చేయకుండా ఉండను. అది చంద్రబాబు నాయుడు అయితే 2014లో మేనిఫెస్టో పెట్టి ఇమీడియట్గా అధికారంలోకి వచ్చిన తర్వాత మేనిఫెస్టోని ఆన్లైన్ నుంచి తీసేశారు అని చెప్పడం జరిగింది. రైతులకి ఏదైతే రుణమాఫీ చేస్తున్నారో అది చేయకుండా మోసం చేశారని, అదేవిధంగా మహిళలకి ఏదైతే రుణమాఫీ చేస్తా అన్నాడో వాటిని కూడా చేయకుండా మోసం చేశారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏవైతే నిరుద్యోగ భృతి ఇస్తాను, ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు ఇవ్వకపోతే భృతి ఇస్తాను అన్నాడో మరి ఉద్యోగాలు ఇవ్వలేదు, భృతి కూడా ఇవ్వలేదు. ఆ మోసాన్ని కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి పుడితే, ఆడపిల్ల పుడితే వాళ్ళ పేరు మీద 25,000 రూపాయలు నేను డిపాజిట్ చేస్తానని చెప్పేసి అది కూడా మోసం చేయడం జరిగింది. ఇట్లా అన్నీ కూడా చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద
వివరించడం జరిగింది. మోసాలు ఏ విధంగా చేస్తారు వాళ్ళు, మళ్ళీ మోసం చేయడానికి ఏ విధంగా వస్తున్నారు, మోసం ఏ విధంగా మనల్ని చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అని వివరించి ఇవాళ మేము ఎలా అయితే నిబద్ధతతో మేము చేయగలిగామో వాటినన్నింటినీ కూడా వివరించడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా మేము చెప్పింది తప్పనిసరిగా చేస్తాము అని చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఆరోగ్యశ్రీ 25 లక్షల వరకు పెంచడం కానివ్వండి, రైతు భరోసాని మళ్ళీ 16,000కి పెంచడం కానివ్వండి, అదేవిధంగా అమ్మఒడిని 17,000కి పెంచడం కానివ్వండి, అదేవిధంగా ఆప్కాస్లో ఉన్న వాళ్ళని ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో 25,000 రూపాయల శాలరీ వచ్చే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఇవాళ నవరత్నాలు అనేటువంటి స్కీమ్స్ రావటం లేదు. దాన్ని కూడా కొన్ని లక్షలాది మంది రాష్ట్రంలో మరి 25,000 రూపాయలు లోపు ఏవైతే శాలరీ తీసుకుంటున్నారో వాళ్ళందరూ జీతాలు తీసుకున్న ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇవాళ ఈ పథకాలు వర్తించే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా బ్రహ్మాండంగా హామీలు ఇవ్వడం జరిగింది, జరిగేవి చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలంతా కూడా ఓటేసి 175కు 175, 25కి 25 ఎంపీలు మేము గెలుచుకుంటామనేటటువంటి నమ్మకం మాలో ఉంది. మొత్తం మీద చూసుకుంటే రేపటి నుంచి మరోసారి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇంకోవైపు రిలీజ్ అయినటువంటి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన, మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విడుదల చేసినటువంటి ప్రభుత్వం ప్రకటన చేసినటువంటి హామీల